బాలరాజు దగ్గర నుంచి ఇంకా బాలరాజుకి అంతా చెప్పేసి ఇంక చిన్ని వాళ్ళ కోసం అయితే వెతుకుతూ వస్తూ ఉంటే ఇంకా చిన్ని అలాగే హాఫ్ టికెట్ ఇద్దరు కనపడతారు. ఇంక వెంటనే బండి ఆపేసి చిన్ని అని చెప్పని వచ్చి తనకేం కాలేదని చెప్పని కూతురుని పట్టుకొని బోర్ని ఏడుస్తూ తన దగ్గరకు తీసుకుంటుంది. ఏమైంది వదినమ్మ అని చెప్పని ఒక పక్క హాఫ్ టికెట్ అడుగుతుంటాడు. ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావంటే అసలుకి ఆంటీ ఫోన్ పనిచేయట్లేదు, నువ్వు అసలు ఎందుకు మీ నాన్న దగ్గరికి వెళ్ళావు అని చెప్పనంటే, మరి నాన్నని జైలు నుంచి విడిపించాలంటే నేను ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదమ్మా అని చెప్పని అంటుంది. నువ్వు కూడా మా నాన్న నమ్మలేదు అని చెప్పనంటే, నేను నమ్మే విషయం పక్కన పెడితే నువ్వు మాత్రం అసలు బయట రావద్దన్నాను కదా, ఎందుకు నువ్వు బయట వచ్చి ఇలా తిరుగుతున్నావంటే, నేను మా నాన్న కలిసి నేను ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పని వచ్చానని అంటుంది. ఇంకా హాఫ్ టికెట్ని అయితే కావేరి, ఎందుకు హాఫ్ టికెట్ తీసుకొని వచ్చావు అంటే, లేదు వదినమ్మ తను అన్నయ్యని కలవాలని చెప్పంటేనే వచ్చాను అని చెప్పని అంటాడు. ఈ లోపల ఇంకా చిన్నితో మాట్లాడుతూ ఉంటే చందు అయితే ఒక పక్క కావేరికి ఫోన్ చేసి, అత్త లోహితకి ఆకలేస్తుందంట, తనకి పొద్దుటి నుంచి ఏం లేదు, ఇంట్లో సరుకులు కూడా లేవు, తను ఆకలి అని చెప్పని ఏడుస్తుంది అత్త అని చెప్పి అనేటప్పటికీ, ఇంకా ఇద్దరు బిడ్డలు అలా ఆకలితో ఏడుస్తున్నారు అనేటప్పటికీ ఒక పక్క బాధేసి, సరే చందు నేను పార్సల్ కట్టుకొని వస్తాను, ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా అనేసి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి, ఎక్కడ నువ్వు తిరగద్దు, నేను చెప్పేంత వరకు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవచ్చింది అని చెప్పిన ఆటో పిలిచి వాళ్ళిద్దరినైతే ఆటోలో ఎక్కిస్తుంది. మరీ ముఖ్యంగా నీకు చెప్తున్నా, ఎందుకు ఈ తల్లి చెప్తుందో అర్థం చేసుకో అని చెప్పనని మళ్ళీ చిన్ని దగ్గర తీసుకొని అలాగే చెప్పి ఇంకా ఆటో ఎక్కిస్తుంది. ఒక పక్క ఏమో చిన్ని విషయంలో టెన్షన్ పడుతుంటే, మరొక పక్క చందు వాళ్ళు ఆకలి అని చెప్పని వాళ్ళు ఒక పక్క చెప్తూ ఉంటారు. ఒక పక్క జైలు నుంచి ఎలా బాలరాజుని విడిపించాలా, ఈ దేవాన్ని ఎలా ఎదుర్కోవాలా, మొత్తం సమస్యలతో సతమతం